మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. 2 చుక్కలు చాలు. ఎంత పెద్ద పొట్టైనా ఇట్టే కరిగిపోతుంది. రాత్రి 2 చుక్కలు వేయండి. ఉదయానికి మీకు పొట్ట అనేది ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. వెయిట్ లాస్ అనగానే చాలామంది వెయిట్ లాస్ డ్రింక్స్, తర్వాత డైటింగ్ అని, ఎక్సర్సైజ్ అని, యోగా అని ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏం తగ్గించుకోవాలి అనుకుంటామంటే పొట్ట బాగానే పేరుకున్న కొవ్వు అనేది తగ్గించుకోవాలనుకుంటాం. కొంతమందికి ఏంటంటే హిప్స్ దగ్గర కొవ్వు ఉంటుంది, థైస్ దగ్గర ఉంటుంది, హ్యాండ్స్కి ఉంటుంది. సో మీకు వేలబడే కొవ్వు అంటే వేలాడుతున్న కొవ్వు అయినా సరే, ఫర్ సపోజ్ హ్యాండ్ ఇలా పెడితే మనకి ఇలా కిందకి కొవ్వు అనేది వేలాడుతుంది అనమాట హ్యాండ్స్కి. తర్వాత మనకి పొట్ట కూడా కిందకి వేలాడుతుంది చాలామందికి, అబ్బాయిలకి కానీ అమ్మాయిలకి కానీ. సో ఈ పొట్టను తగ్గించుకోవడానికి ఈరోజు నేను డ్రింక్స్ కాకుండా, లేదనుకుంటే ఏదైనా ఫుడ్ ఐటెం కాకుండా ఒక చిన్న మ్యాజిక్ చెప్తాను. దీంతో మీ పొట్ట అనేది రాత్రికి రాత్రే మాయమవుతుంది. మీరు నైట్ టైం ట్రై చేయండి, మార్నింగ్కి మీ పొట్ట లోపలికైతే వెళ్ళిపోతుంది. చాలా సింపుల్గా ట్రై చేయొచ్చు. మన ఛానల్లో ఇది ఫస్ట్ టైం అండి నేను చెప్పడం అయితే. నిజంగా ఎటువంటి డ్రింక్ అయితే కాదు. నేను మీకు ముందు వీడియోల్లో ఎంత స్లిమ్గా అవ్వచ్చు అనే విషయాన్ని గురించి కూడా చాలా క్లియర్గా చెప్తాను. నేనేం ట్రై చేస్తున్నాను అదే నేను మీకు చెప్తున్నాను. ఇందులో ఎటువంటి మ్యాజిక్ లేదు. నేను చెప్పే రెమెడీని కావాలనుకుంటే మీరు సర్చ్ చేసిన తర్వాత యూజ్ చేయండి. 3 రోజుల్లోనే మీకు పక్కాగా రిజల్ట్ కనపడుతుంది. 100 కేజీలు ఉన్నా మీరు 50 కేజీల వరకు బరువు అనేది తగ్గొచ్చు. ముఖ్యంగా పొట్ట సమస్యతో బాధపడే వాళ్ళకైతే ఇది పెద్ద గుడ్ న్యూస్ అనమాట. పొట్ట అనేది ఖచ్చితంగా లోపలికి వెళ్తుంది, మీరు స్లిమ్గా మారుతారు. ఎక్కడ కొవ్వున్నా మంచు కంటే ఫాస్ట్గా కరిగిపోతుంది. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయల వల్ల మనం ఈజీగా బరువు అనేది తగ్గొచ్చు. ఇక్కడ నేను 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. వాటిపైన ఉండే పొట్టు అనేది తీసుకోవాలి. పొట్టు తీసిన తర్వాత వెల్లుల్లిని వీలైనంత చిన్న ముక్కల కింద మనం కట్ చేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది మీకు ఖచ్చితంగా అర్థమయ్యే తీరాలండి. ఎందుకంటే వెల్లుల్లిపాయ వల్ల మనం ఈజీగా బరువు తగ్గొచ్చు. పొట్ట బాగానున్న కొవ్వు అనేది చాలా ఫాస్ట్గా కరుగుతుంది. తర్వాత వచ్చేసి అల్లాన్ని 2 ఇంచులున్న తీసుకోండి. అల్లం మీద ఇలా పొట్టనే తీసేసుకోవాలి. పొట్టు తీసిన తర్వాత నీట్గా వాష్ చేసుకొని అల్లాన్ని తురుముకోవాలి. సో ఇలా గ్రేటర్ సహాయంతో మనం అల్లాన్ని అయితే తురిమేసుకున్నాం. తురుముకున్న ఈ అల్లం తురుముని కాసేపు పక్కన పెట్టేసేద్దాం. నెక్స్ట్ మనకు కావాలి జాజికాయ. మనం బిర్యానీ మసాలాల్లో యూజ్ చేస్తూ ఉంటాం జాజికాయని. సో అదేనండి ఇది. ఒకటి తీసుకోండి జాజికాయ అయితే. తర్వాత వచ్చేసి దాల్చిన చెక్క కూడా మనం ఒకటి తీసుకోవాలి. అంటే 2-3 ఇంచుల పొడవున తీసేసుకోండి. తర్వాత కావాల్సింది లవంగాలు అయితే 1 స్పూన్ వరకు తీసుకోవాలి. బరువు తగ్గడానికి లవంగాలు కూడా చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు కిచెన్ రోల్ తీసుకొని జాజికాయని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం మెత్తగా దంచేసుకోవాలన్నమాట. జాజికాయ వల్ల కూడా కొవ్వుని కరిగించుకోవచ్చు. అలాగే శరీరంలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది తొందరగా కరుగుతుందండి. సో తర్వాత ఇందులో మనం దాల్చిన చెక్కను అయితే యాడ్ చేసుకోవాలి. 2 ఇంచులు ఉన్నది యాడ్ చేసుకొని మనం మెత్తగా దంచేసుకోవాలి దాల్చిన చెక్కను కూడా. తర్వాత ఇందులో మనం లవంగాల్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని మనం దంచుకోవాలి. నేను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పొట్ట అనేది తొందరగా కరగడానికి హెల్ప్ అయిపోతాయి అన్నమాట. సో అందులో ఎటువంటి డౌట్ అనేది మీరు పెట్టుకోవద్దు. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం పొట్ట అనేది చాలా ఈజీగా కరుగుతుంది. సో పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ప్యాన్ పెట్టి 1 కప్పు ఆవాల నూనె యాడ్ చేసుకోవాలి. మస్టర్డ్ ఆయిల్ అనమాట. నూనె అనేది హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని అలాగే అల్లాన్ని యాడ్ చేసేసుకోవాలి. సో అల్లాన్ని యాడ్ చేసిన తర్వాత ముందుగా మనం దంచి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, సో ఆ పౌడర్ని 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఈ ఆయిల్లో ఇంగ్రీడియంట్స్ని ఫ్రై చేసేసుకోవాలి. మనకి కలర్ చేంజ్ అవ్వడానికైతే 2-3 నిమిషాలు టైం అయితే పడుతుంది. సో అప్పటి వరకు కూడా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉంటే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో కలర్ చూసారు కదా, మనకి ఇలా గోల్డ్ కలర్లో అయితే వస్తుందన్నమాట.
అంటే 5 మినిట్స్కి మనకి కలర్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి బాగా కూల్ చేసుకోవాలి. బాగా కూల్ అయిపోయింది. కలర్ చూసారు కదండి, గోల్డ్ కలర్లో ఉంటుంది ఆయిల్ అయితే. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక స్ట్రెయినర్ సహాయంతో ఈ ఆయిల్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసిన ఈ ఆయిల్ని ఒక బాటిల్లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది అనేది చెప్తాను. మీరు 3 రోజులు యూజ్ చేస్తే ఈ ఆయిల్ని నేను చెప్పినట్టు ఎంత వేలాడే పొట్టైనా తగ్గుతుంది. ఇప్పుడు దీని యూజింగ్ అనేది తెలుసుకుందాం రండి. మనం తయారు చేసుకున్న ఈ ఆయిల్ని ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను. కొద్దిగా తీసుకొని మీరు దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి. ఒకవేళ చల్లగా అయిపోయింది అనుకుంటే డబల్ బాయిలర్ మెథడ్లో మీరు దీన్ని హీట్ చేసుకొని అప్పుడు యూజ్ చేయండి. కొంచెం గోరువెచ్చగా ఉండాలి, బాగా చల్లగా ఉన్నది యూజ్ చేయొద్దు. ఎందుకంటే మీకు బెస్ట్ రిజల్ట్స్ రావాలి నేను చెప్పాను అంటే కంపల్సరీ మీ పొట్ట తగ్గాలి కనుక ఇలానే చేయండి. కొద్దిగా ఆయిల్ తీసుకోండి, అంటే మనం ఫింగర్స్తో ఆయిల్ని తీసుకోవాలి. సో ఇది మన స్టమక్ అనుకోండి, కడుపు అనుకోండి. సో ఇక్కడ మీకు బెల్లీ ఫ్యాట్ అనేది మనకి పొట్ట భాగాన ఉంటుంది కదా, సో అక్కడ ఈ ఆయిల్ని కొద్దిగా తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. పొట్ట చుట్టూ, అంటే మనకి ఫ్యాట్ ఎంతవరకు ఉందో అక్కడ వరకు అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మాకు శరీరం అంతా ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ ఆయిల్ని మీరు హ్యాపీగా రాసుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం, అంటే శరీరం అంతా కూడా హ్యాపీగా దీన్ని రాయొచ్చు, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు మనకి బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంది అనుకున్న ప్లేస్లో మొత్తం కడుపు మొత్తానికి రాయాలి, అంటే స్టమక్ మొత్తానికి కూడా రాయాలి. సో రాసిన తర్వాత మనం మసాజ్ చేసుకోవాలి. ఇలా పైకి 2-3 సార్లు, కిందకి ఇలా 2-3 సార్లు, సైడ్స్ ఉంటుంది కదా మనకి, సో సైడ్స్ కూడా ఇలా మనం మసాజ్ చేసుకోవాలి. మనం ఇలా ఒక 10 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోవాలి. సో మసాజ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అని అంటే ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, సో ఆ క్లాత్ని ఇలా టైట్గా మనం నడుము చుట్టూ చుట్టేసుకోవాలన్నమాట. సో చుట్టేసి అలా పడుకొని మార్నింగ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో కాటన్ క్లాత్ ప్లేస్లో మీరు మనకి ప్యాకేజింగ్ రేపర్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా యూజ్ చేయొచ్చు, అంటే కవర్లు అంటాం కదా, సో వాటిని అనమాట టైట్గా చుట్టేసుకొని అలా వదిలేసి మార్నింగ్ అనేది వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత పెద్ద పొట్టైనా ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది, చాలా స్లిమ్గా కనపడుతుంది అనమాట నడుము అయితే. చాలామంది ఎదుర్కొంటున్న సమస్య బెల్లీ ఫ్యాట్ అండి. సో బెల్లీ ఫ్యాట్ని తగ్గించడానికి ఇంతకంటే బెస్ట్ టిప్ లేదు. మనం యాడ్ చేసిన, అంటే ఈ ఆయిల్లో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, మన స్టమక్ని తగ్గించడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతాయి. రిజల్ట్ చూసి మీరే ఖచ్చితంగా అవాక్ అవుతారు. తప్పకుండా ట్రై చేయండి. మసాజ్ మాత్రం మీరు 15 to 20 మినిట్స్ అనేది చేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా, ప్యాకేజింగ్ రేపర్ కానీ లేదనుకుంటే కాటన్ క్లాత్ కానీ యూజ్ చేసి నడుం చుట్టూ టైట్గా కట్టుకోవాలి. తర్వాత మీరు ఓవర్ నైట్ వదిలేసేయండి. సో ఓవర్ నైట్ ఉండలేము అనుకున్న వాళ్ళు 3-4 అవర్స్ అయినా ఖచ్చితంగా ఉంచుకోవాలి, తర్వాతే మీరు తీయాలి. అప్పుడే మీరు బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.